మన ప్రభువు మన రక్షకుడని యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క వందనం తెలుసుకుంటున్న సంఘానికి దేవుడు మనకి ఇచ్చిన ఇటు కృపను బట్టి మన తండ్రి అనే దేవునికి మనము స్తుతులు చెల్లింపు బదులమే ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి మనం అందరూ కూడా మరొకసారి కలుసుకుని ఉన్నాం. మనం ఈ రోజున పాపం గురించిన కొన్ని మాటలు నేర్చుకుందాం. వాస్తవానికి గత 3 వారాలు నేను రాంచపురం ఉండడం జరిగింది. అక్కడ పాపం గురించిన ఒక 3-4 అంశాలు చెప్పడం జరిగింది. అక్కడ అది కంటిన్యూస్ భాగంగా మనం ఈ రోజున కూడా పాపం గురించి, పాపం యొక్క పరిహారం లేకపోతే పాప ప్రాయశ్చిత్తం అనే అంశం గురించి వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నేను అక్కడ చెప్పడం కాబట్టి మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఫస్ట్ నుంచి వింటూ ఉంటే మనకి అర్థమైపోతుంది, లైన్లో ఉంటున్నాను. నేను జస్ట్ మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. గ్రంథంలో పాపం గురించి రాయబడింది. పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞ అతిక్రమ పాపమని, సకల దుర్నీతి పాపమని కొన్ని నిర్వచనాలు గ్రంథంలో చెప్పబడ్డాయి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా పాపమని మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. నేను ఒక వ్యక్తి పాపం చేస్తే పాపం అవుద్ది. పాపం అనేది శరీరానికి అంటదు. పాపం దేనికి ఉంటుంది? అది ఆత్మ కంటే ప్రక్రియ పాపం. పాపం అనేది ఒక వ్యాధితో పోల్చబడింది. శరీరానికి జబ్బులు వస్తే రావు శరీరానికి. అదేవిధంగా ఆత్మ పెట్టిన మహాపేద జబ్బు ఏంటంటే అది పాపము. పాపం మూలం ఎవరంటే సాతానుడు. సాతాను మన హృదయంలో దూరి సాతాను ఏం చేస్తాడు? పాపం చేసేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ పాపం చేసేది ఎవరు? పాపం చేసేది మనమే. సాతాను మనలో ఆవహించి పాపం చేయించడు. కానీ సాతాను నువ్వు చెయ్యని ప్రేరేపిస్తాడు. పాపం చేసేది మనమే. ఆ విధంగా లోకల మనుషులందరూ కూడా పుట్టినప్పుడు పిల్లలు పరిశుద్ధులే. పిల్లలు పెరిగిన తర్వాత ఎప్పుడైతే మంచి చెడ్డల జ్ఞానం తెలుస్తుందో అప్పుడు వ్యక్తి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపం చేయడం వల్ల ఫలితాలు ఏమొస్తాయంటే, పాపం చేయడం వలన ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. ఎందుకు దూరం అయిపోతాడంటే, పాపం అనేది యెషయా గ్రంథం 59:1-2 వచ్చిన చదువుకుంటే అక్కడ పాపము దేవుడికి మనిషికి అడ్డంగా వస్తాయట. పాపము ఇది గోడ అనుకుంటే అటువైపు దేవుడు ఉంటే ఇటువైపు మనం ఉంటే ఈ గోడ ఎలాగ అడ్డంగా ఉంటుందో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి, అదేవిధంగా పాపాలని ఏం చేస్తాయంటే ఒక అడ్డు గోడ నిలిచిపోతాయి. ఎవరికి? దేవునికి మనిషికి మధ్య అడ్డు గోడ నిలిచిపోతాయి. ఆ పాపం వల్ల మరణం వస్తుంది, పాపం వల్ల శోధన వస్తాయి, పాపం వల్ల బాధలు వస్తాయి, పాపం వల్ల సిగ్గు పొందిన వారమే ఉంటాం. అన్ని ప్రమాదంగా పాపం వల్ల ఆత్మీయ మరణం సంభవిస్తుంది. పాపం శిక్ష ఏంటంటే దేవుడి దీని శిక్ష ఏంటంటే మరణం, ఆత్మీయ మరణం. అంటే అర్థం ఏంటంటే నిత్య శిక్ష అయినా నిత్యానికి వెళ్ళిపోయే ప్రమాదం దేనివల్ల సంభవిస్తుందంటే మనం చేసిన పాపం వల్ల సంభవిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాపాల్లో మరి ఏ విధంగా మనం పోల్చగలం? పాపాలంటే ఏంటనే గ్రంథంలో చెప్పిందంటే పాపాలు కొన్ని రకాలైతే ఉన్నాయి. పాపం గురించి దేవుడు పాపాల జాబితా గ్రంథంలో పెట్టి ఉంచడం జరిగింది. అలాగా ఒక 10 రకాల పాపాల గురించి నేను గత వారం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అక్కడ ఆ చర్చిలోని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఆ 10 రకాల పాపాల్లో ఏంటంటే దాంట్లో మొదటగా లైంగిక పాపాలు ఒకటి ఉన్నాయి, విగ్రహ సంబంధ పాపాలు రెండోది వస్తే, మూడోదిగా సమాజాన్ని సంఘాన్ని లేదా పాడు చేసే పాపాలు, తర్వాత శారీరక పాపాలు, తర్వాత నోటితో లేదా నాలుగుతో చేసే పాపాలు, సంబంధాలు నాశనం చేసే పాపాలు, మోసం చేసే పాపాలు, హృదయ సంబంధమైన పాపాలు, భక్తిహీనత వల్ల వచ్చే పాపాలు, ఆత్మీయ పాపాలు. ఇలాగ ఒక 10 రకాల కేటగిరీ విభజించుకుంటే ఇలా 10 రకాల పాపాలు మనం చేయగలుగుతాం లోకంలో, సమాజంలో. దేవుని దృష్టిలో పాపం ఎలాగ ట్రీట్ అవుతుందంటే, మనం భౌతికంగా మన చేతుల ద్వారా కాలుతో చేస్తే అది పాపం ట్రీట్ చేయడం కాదు. దేవుడు మన హృదయంలో వచ్చిన ఆలోచన ద్వారా కూడా దేవుడు దాన్ని పాపంగా ట్రీట్ చేస్తాడు. కొత్త నిబంధన ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంపూర్ణంగా ద్వేషిస్తే చాలు, ఆ వ్యక్తిని గొడ్డలు పెట్టి నరికేసిన పనిలే, లేక ఖచ్చితంగా పొడిచోసిన పని లేదని మీకు అర్థమవుతుందా? దేవుని దృష్టిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే ఏ విధంగా పాపంగా దేవుడు తీర్పు తీరుస్తాడో, అదేవిధంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హృదయంలో ఈ వ్యక్తి చచ్చిపోతే బాగున్ను అన్న కోరుకుంటూ కూడా అది దేవుని దృష్టిలో పాపమే. అంటే మన హృదయంలో వచ్చినా, మన ఆలోచనలో వచ్చినా, మన దాని కార్యరూపం దాల్చినా ఈ మూడిటి కూడా దేవుడు ఏం చేస్తాడో పాపంగా ట్రీట్ చేస్తాడు. అలాగా ఈ పాపాల్లో ఈ లైంగిక పాపాలని వ్యభిచారం, జారత్వము నేను గతసారి చెప్పడం జరిగింది. అసూయ,
అహంకారము, అవివేకము, ఇవన్నీ కూడా బూతు మాట్లాడటము, జారత్వము, రకరకాల పాపాలన్నీ అన్నీ కూడా నేను వివరించడం జరిగింది. అయితే ఏ వ్యక్తి కూడా నేను పాపం చేయలేదని ఏ వ్యక్తి కూడా చెప్పలేడు ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పాపం చేసిన వాడే. నేను పాపం చేయలేదని ఏ వ్యక్తి కూడా చేతి ఎత్తి చెప్పలేడు. మరి పాపాలకు ఎవరైనా ఉన్నారో భూమి మీద అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి? యేసుక్రీస్తు వారు. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఈ 10 రకాల పాపం మనం చెప్పుకున్నాం కదా, ఈ 10 రకాల కేటగిరీలో ఏ పాపం కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఆలోచనలో రాలేదు, ఆయన కార్యరూపం దాల్చలేదు. ఆవేదన బట్టి యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా భూమి మీద ఆయన పరిశుద్ధుడిగా పిలవబడ్డాడు. అది ఎంతవరకు నేను చెప్పిన పాఠాలు పాపం గురించి. పాపం అంటే ఏంటో చెప్పాం, పాపం ఒక స్వభావం చెప్పాం, పాపం వల్ల వచ్చే ఫలితాలు చెప్పాం, పాపాలు ఎన్ని రకాలు చెప్పడం జరిగింది గత 4 వారాల్లో. ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే పాపానికి ఒక పరిహారం ఎలా చెల్లించాలి, పాపం ఎలా ప్రాయశ్చిత్తం చేయబడుతుందో మనం ఇవాళ కొద్ది విషయాలు మనం దేవుని చిత్తం బట్టి ఆలోచిద్దాం. కాబట్టి మనకి ఏమర్థమైందంటే పాపం అనేది చాలా భయంకరమైన విషయం మనకు అర్థం అవ్వాలండి. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైనది ఏమైనా ఉందంటే అదేంటంటే అది పాపము. ఎందుకు భయంకరమైందంటే పాపం మనల్ని హాని చేస్తుందండి. పాపము దేవుడి నుంచి దూరం చేస్తుందండి. పాపము మనల్ని నిత్యాగ్నిలో అగ్నిగొండంలో తీసుకెళ్లే శక్తి దేనికి ఉంది? పాపంగా ఉంది. పాపం ఉన్న శక్తి ఏంటి? మనల్ని నాశనం చేయగలదు పాపంకి. ఇప్పుడు కొన్ని శక్తులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసకున్న శక్తి ఏంటి? ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాస శక్తి ఏమి ఉంటుందంటే దేవుణ్ణి ఇష్టంగా చేయగలదు విశ్వాసం. మారుమనసు యొక్క శక్తి ఏంటి? మారుమనసు శక్తి ఏంటంటే దేవుని మనసును కూడా మార్చేయగలదు మారుమనసు. మరి పాపం శక్తి ఏంటి? పాపం అనేది దేవుడి నుంచి దూరం చేయగలదు పాపము. కాబట్టి పాపం గురించి ప్రతి ఒక్క మానవుడు కూడా సంపూర్తిగా తెలుసుకున్న వారమే ఉండాలండి. రైట్. కాబట్టి పాపం యొక్క ప్రాయశ్చిత్తం అనే అంశం మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు అండి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము జోలికి పోనివాడు, పాపం అంటే తెలియనివాడు దేవుడు. అర్థమైందండి? పాపం అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపము తెలియనివాడు, పాపము చేయనివాడు, పాపము జోలికి పోనివాడు ఎవరైనా దేవుడు. దేవుడు తన స్వరూపంలో మనందరిని సృష్టించాడండి. అవునా కదా? అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు ఆత్మస్వరూపుడు అయితే, దేవుడు నీతి స్వరూపుడైతే అటువంటి లక్షణాలతో దేవుడు ఎవరు సృష్టించాడట? మానవుడు సృష్టించాడండి. మనందరం చిన్నపిల్లగా తల్లి గర్భంలో భూమి పడిన తర్వాత చిన్నపిల్లలు అందరూ కూడా మనందరం కూడా పరిశుద్ధులే. తర్వాత మనందరం ఏమయ్యాం? పాపులు. ఎప్పుడయ్యాం పాపులు? మనందరం కూడా జ్ఞానం వచ్చిన తర్వాత, మంచి చెడ్డ జ్ఞానం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం చెడ్డదాన్ని చేస్తాం అప్పుడు మనం ఏం చేసాం? పాపం చేసాం. పాపం అనేది దేవునికి వ్యతిరేకమైనది. మరి మనిషి పాపం చేసిన తర్వాత మరి పాపాన్ని ఎలాగా పోగొట్టుకోగలం? పాపాన్ని పరిహారం ఎలా చెల్లించబడాలి? పాపాన్ని ఎలా తొలగించుకోవాలి? లోకంలో దేవుని ఎరగని వారు వాళ్ళకి పాపం గురించిన కొంత అవగాహన ఉందండి. ఉందా లేదా? దేవుని ఎరగని ప్రజలకు వాళ్ళకి కొంత అవగాహన ఉందండి. పాపాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఏం చేస్తారు పాప పోగొట్టుకోవడం? లోకంలో అన్నదానాలు చేస్తారు. ఇంకేం చేస్తారు? కొన్ని టెంపుల్స్ గుళ్ళకి వెళ్తారు. ఇంకేం చేస్తారండి? ఇంకా స్నానాలు చేస్తారండి. కొన్ని నదులకి వెళ్ళి అక్కడ మునిగితే పాపాలు పోతాయి అనుకుంటారు. ఇంకేం చేస్తారండి? తల వెంట్రుకలు ఇస్తారండి. కొంతమంది ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు? అది పాప పోవడానికి. ఇంకేం చేస్తారండి కొంతమంది? ఇంకేం దగ్గర వస్త్రాలు పంచడం పుణ్యకారులు. లేదంటే పుణ్యకారులకు వస్తే ఇంకేం చేస్తారంటే కొంతమంది వాళ్ళ కుటుంబాన్ని అంతాన్ని పిలుచుకొని ఇంట్లో ఒక మేకనో గొర్రెనో వాటిని తెచ్చుకొని దాన్ని ఏం చేస్తారు? బలి ఇచ్చి ఘటాలని కొంతమంది అన్యులు పాటిస్తారండి. ఎందుకు బలిస్తారు? పూర్వంలో తిన్నాక. బలి ఇవ్వడం వల్ల మెయిన్ థీమ్ ఏంటంటే అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ కూడా మా పాపాలన్నీ
ఇగో దీంట్లో మీరు మోపేస్తున్నాం ఈ జంతువులోని, ఆ జంతువుని బలిస్తున్నాం కాబట్టి మా పాపాలు క్షమించని వాళ్ళు కూడా దేవుడు ప్రార్థన చేస్తారు. అక్కడ బలివడం కనుక ఉద్దేశం అది అర్థమైందండి. బలివడానికి ఉద్దేశం ఏంటంటే మా పాపాలు పరిహరించాలని వాళ్ళు ఒక తీర్మానించుకుంటారు మనసులో. ఇలాగా రకరకాల పాప నివారణ పద్ధతులన్నీ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నింటి దేవుడు అంగీకరిస్తారండి? అవన్నింటి దేవుడు అంగీకరిస్తాడా? ఇప్పుడు పాపం చేసింది ఎవరు? మనిషి. మరి పాపం నివారణ చేయాల్సింది ఎవరు? పాపం వల్ల మనిషి నాశనం తెచ్చుకున్నాడండి. ఇప్పుడు పాపం నివారణ చేయాలంటే మనిషి తన ఆలోచనల ద్వారా తన పాపాన్ని పోగొట్టుకోలేడు. మళ్ళీ ఎవరు దారి చూపాలి? పాప పరిహారం చెల్లించబడాలంటే దేవుడే దారి చూపాలండి. అన్నిటికీ దేవుడే మూలం అండి. దేవుడు లేకుండా ఏదీ లేదండి. అసలు పాపం చేస్తే మనమైనా సరే, తప్పిపోయింది మనమైనా సరే, పాపానికి పరిహారం చూపించేది ఎవడై ఉండాలి? దేవుడే అయి ఉండాలండి. మన స్వతహాగా మన స్వకార్యాల వల్ల ఎప్పుడు కూడా మన పాపాన్ని మనం పరిహరించుకోలేము. ఎందుకంటే పాపం చేయడం వల్ల ఎవరు బాధపడుతున్నాడు? దేవుడు బాధపడతాడు. పాపం ఏమవుద్ది? మన దేవుణ్ణి గాయపరుస్తాం, దేవుణ్ణి బాధపరుస్తాం. మరి దేవుడు శాంతింపజేయబడాలంటే ఎవరు చెప్పాలి? శాంతింపజేయాలి దేవుడు చెప్పాలండి. మీ పాయింట్ అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడికి మంచి మీద సంపూర్ణ అధికారం ఉందా లేదా? ఏ విధంగా ఉంది? మనకు అన్నాడు కాబట్టి, మనం పుట్టించింది కాబట్టి దేవుడికి ఎలాంటి అధికారం ఉంది మన మీద? సంపూర్ణ అధికారం ఉంది. మరి అలాంటి బిడ్డలు పాపం చేసి తప్పిపోతే అప్పుడు దాని ప్రాయశ్చిత్తం ఎవరు చూపించాలి? దారి దేవుడే చూపించాలని. లేదు మన ఏదో కొన్ని మార్గాలు ఏర్పరచుకొని ఇలా చేసుకుంటే నా పాపం పరిహరించబడుతుంది నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోడు, అంగీకరించాడు. కాబట్టి పాపాలు మొదట పరిహారం చెల్లించబడాలంటే ముందు పాపం ఏం చేయబడాలంటే పాపము క్షమించబడాలి. ఎవరితో క్షమించబడాలి? దేవునితో క్షమించబడాలి పాపము. ఒక మాట చదువుకుంటాం. నిర్గమకాండము 34:7 చదువుకుంటే, నిర్గమకాండము 34:7 చదువుకుంటే మోషే అంటాడు ఒక మాట అక్కడ. 6-7 చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడని యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని అని పదం ఉంటుందండి. దోషము, అపరాధము, పాపము క్షమించును గాని అని పదం ఉంటుందండి. అంటే ఆ మూడు ఒకే పదాలు, పర్యాయ పదాలు వాడబడ్డాయి. మన పాపాలు క్షమించాలంటే ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలండి. దేవుడే పాపాన్ని క్షమించాలి. ఏ వ్యక్తి కూడా పాపం చేస్తూ పాపాలు ఉంటూ దేవుని దగ్గరికి చేరలేడు. అవునా కాదా ఆ మాట? ఎందుకు చేరలేడు? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడండి. పరిశుద్ధుడు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటాడు? తన ఎదురు వచ్చిన వ్యక్తుల్ని పరిశుద్ధులు కోరుకుంటాడండి. ఇప్పుడు మనం బుర్రలో దూకేసి మట్టి అంటించుకొని కొంపుతో అలా పనికి మన బట్టలతో మనం ఒక కలెక్టర్ వస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళగలమండి? వెళ్తే కలెక్టర్ ఏం చేస్తాడండి? అసలు లోనగా రాను, బయట తోసేస్తాడు సెక్యూరిటీ గార్డు. అవునా కాదండి? ఒక మనిషి దగ్గరికి అలా ఉంటే మరి దేవుడు పరిశుద్ధుడైతే దేవుడు మనం ఎలా కామడతామంటే, పాపం చేసి వ్యక్తి ఎలా కామడతాడంటే ఒక బురద అంటించుకొని ఒళ్ళంతా ఒక పేడ అంటించుకొని ఎలాగైతే అలా కామడుతుంటాడు దేవుడికి. అర్థమవుతుందండి? పాపం అనేది ఒక మరక అయితే దేవుడి ముందు మనం ఎలా కనబడతామంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనందరం ఒక దరిద్రమైన స్థితిలో కనబడతామంటాం. పెంటంతా అంటించి పెంటలో దూరిపోయి బయటకు వస్తే ఎలా ఉంటామో దేవుడు అలా కనబడతాం పాపం చేసిన వ్యక్తి. మరి దేవుడు ఆ వ్యక్తిని తన సన్నిధిని ఆహ్వానిస్తారండి ఎవరైనా సరే. ఒకసారి యెషయా భక్తుడికి, యెషయా అంటే ఆయన ప్రవక్త, ఆయన కూడా ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మావేశంతో ఒక సందర్భం రాయబడింది. యెషయా గ్రంథము 6:7 చదువుకుంటే ఒక సందర్భం రాయబడిందండి. యెషయా గ్రంథము 6:7 చదువుకుందాం. చదవండి. అదే ఇది నీ పెదవులకు తగిలను,
గనుక నీ పాపమునకు మనం 5 చదువుకుందాం, స్పష్టంగా అర్థమవుద్ది. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించవాడను, నేను నశించితిని, రాజును సైన్యులు గల యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఈ మాట ఎవరంటారు? యెషయా అంటారండి. యెషయాకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఆయన ఆత్మరూపుగా సింహాసనం దగ్గరికి వెళ్ళబోతాడు. ఎవరి దగ్గరికి? దేవుడు సింహాసనం దగ్గరికి వెళ్ళబోతాడు యెషయా. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏమవుద్దంటే, ఆయన వెళ్ళిన వెంటనే దేవుని మహిమా సన్నిధిని చూసి ఆయన పరితపించిపోయి పులకించిపోయి ఏమంటాడంటే, దేవా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపిని చెప్పుకుంటున్నాడు. ఎవరన్నాడు మాట? యెషయా అంటున్నారండి. మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన మనసు ఊడిపోదటండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన మహిమ చూసిన తర్వాత మనకేం గుర్తొస్తుందంటే, నేను పాపి అనే విషయం ప్రతి మానవుడు గుర్తొస్తుందటండి. గుర్తొచ్చిన తర్వాత అప్పుడు నేను పాపిని, నా పెదవులు పాపం చేసి ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే 6వ వచనం చదువుకుంటే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం ఎదురుంటే కోరత తీసి నింపుని చేత పట్టుకొని నా ఎదురుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినని ఒక పదము, ఒక మాట చెప్పడం జరుగుతుంది. వెంటనే దేవుని సన్నిధి రాగానే ఏమైందంటే, ఒక శరాపైన ఒక దేవదూత వచ్చి తన నోటికి ఒక బలిపీఠంలో ఒక నిప్పు తీసుకొచ్చి అంటించాడట. అప్పుడు ఏమన్నాడు? నీ పాపం ఏమైందన్నాడు అక్కడ? ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీ పాపం తొలగిపోయింది అనడం జరిగింది. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాడు? ప్రతి మనిషి కూడా పాపం లేకుండా జీవితం కూడా దేవుని సన్నిధిలోకి రాలేడు. ఫస్ట్ థింగ్, దేవుని సన్నిధి ఎంత ఉన్న వ్యక్తి ఎలా ఉండాలట? పరిశుద్ధుడే ఉండాలట. అంటే పాపము ప్రాయశ్చిత్తం అయిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగలడు తప్ప, పాపము ప్రాయశ్చిత్తం అవ్వకుండా లేదా పాపం పరిహరించబడకుండా ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలేడు. అది అసంభవము. ఒక మాట మనం చదువుకుంటే, కీర్తన 32వ కీర్తన మొదటి వచనం చదువుకుంటే, 32వ కీర్తన మొదటి వచనం చదువుకుంటే కీర్తనకారుడు అంటాడు ఒక మాట, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడటండి? ఎవరైతే పాప పరిహారం చేయబడుతుందో, ఎవరైతే తన పాపమునకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడని అక్కడ కీర్తనకారుడు చెప్పడం జరుగుతుందండి. ధన్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వదించిన పైన వాడు అర్థం వస్తాడండి. మొదట మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలంటే, దేవుని దగ్గర రావాలంటే మొదట ఏం చేయబడాలి? మన పాపము పరిహారం చేయబడాలి. పాపం పరిహారం చేసేదెవరు? దేవుడు. పాపం ప్రాయశ్చిత్తం చేయబడాలి. ప్రాయశ్చిత్తం పదానికి అర్థం ఏంటంటే పరిహారం చేయుట అని అర్థం వస్తుంది. లేకపోతే ప్రాయశ్చిత్త పదానికి ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుణ్ణి సంతుష్టిపరిచే ప్రక్రియ, దేవుణ్ణి సంతోషపరిచే ప్రక్రియ, లేకపోతే పాపానికి ప్రతిగా చెల్లించేది అని అర్థం వస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటండి? పాపానికి ప్రతిగా మనం చెల్లించేది, లేకపోతే దేవుని కోపాన్ని శాంతింపజేసి దేవునితో సమాధాన స్థితిలో ఉండడాన్నే ప్రాయశ్చిత్తం అన్నారండి. కాబట్టి మనకి విషయం ఏం అర్థం అవ్వాలంటే, పాపము పరిహరించబడాలి, పాపం ప్రాయశ్చిత్తం చేయబడాలి. పాపము ప్రాయశ్చిత్తం చేయబడకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి సమీపించలేడని గ్రంథం మనకి సెలవిస్తుంది. అలా పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడని గ్రంథం చెప్తుంది. మరి పాపం ఎలా పరిహారం చెల్లించబడుతుంది? మీకా పత్రిక 6వ అధ్యాయం 6-7 మాటలు చదువుకుంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనం చదువుకుంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పింపి దర్శించునా, వేల కొలది పొట్టేలను వేలాది
విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునని అక్కడ మేక పర్వత క్వశ్చన్ చేయడం జరుగుతుంది దేవుణ్ణి. మన చేసిన పాపానికి పరిహారం ఏం చెల్లించాలని అక్కడ భక్తుడు మాట్లాడుతూ, తండ్రి దేవా, నీ దగ్గరికి నా పరిహారం చెల్లించడానికి ఏం చేయాలి నాయన? వేల కొలది పొట్టేలు తెస్తే సరిపోద్దా? నా పాపం భరించబడుతుందో క్వశ్చన్ చేస్తున్నాడు. లేకపోతే ఒక నది అంతా తైలము అంటే నూనె, ఆ కాలం చాలా కాస్ట్లీది నూనె, ఆ తైలం తెచ్చినా సరే నా పాప భరించబడుతుందా క్వశ్చన్ చేస్తున్నాడు. లేకపోతే నా మొదటి కొమ్మ నీకు ఇచ్చేస్తుంది తండ్రి దేవా, అప్పుడు నా పాప భరించబడుతుంది అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏమీ ఉంటుందండి. నా పాప పరిహారంకే నా గర్భఫలం నేను ఇస్తున్నా అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏమీ ఉంటుందండి. ఇప్పుడు మన బిడ్డలని దేవుడు దానం చేస్తే మా పాప భరించబడుతుందండి. కొంతమంది అవివేకులు ఏం చేశారంటే, తమ పాపం పరిహరించబడాలని తమ మొట్టమొదటి సంతానాన్ని బలిచ్చారట దేవునికి పూర్వకాలంలో. ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి ఉంటుందేమో. నరబోళ్ళు అంటారు కదండి. నరబోళ్ళు అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడే పసిబిడ్డల్ని దేవునికి అంటే వాళ్ళు ఏర్పరచుకున్న విగ్రహాలకు మొక్కి దాన్ని నరబలి ఇచ్చేవారట. ఎందుకు ఇచ్చేవారు? వాళ్ళకిస్తే మా పాపం పోతుందని నరబలి ఇచ్చేవారట. అది ఎవరు ఆలోచన? అది మనుషుల ఆలోచన, దేవుడు చెప్పిన ఆలోచన? అది మనుషుల ఆలోచన. కానీ దేవుడు చెప్పే సత్యం ఏంటంటే, పాపం చేయడం ఎంత ఈజీయో, పాపం చేయడం ఎంత తేలికో, దానిని తీసివేయడం, దాన్ని పరిహారం చెల్లించుకోవడం చాలా చాలా కష్టం. చాలా కష్టం. ఎంత కష్టం అంటే, ఎన్నో కోట్లు ఇచ్చినా సరే పాపం మనం పరిహరించుకోలేమండి. లేకపోతే మనకున్న ఆస్తి సంపద మొత్తం పోగేసి ఇచ్చిన సరే మన పాపను మనం పరిహరించుకోలేము. పాపానికి పరిహారం చెల్లించడానికి ఏం చెల్లించాలండి? పాప పరిహారానికి ఏం చెల్లించాలి మనం? దేవుని గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, మన పాపం చేయడం చాలా ఈజీ, కానీ ఆ పాపం పాపం పరిహరించబడాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, రక్తం చిందించబడడం. ఏంటంటే అది ఎవరు పెట్టిన రూల్? అది దేవుడు పెట్టిన రూల్ అండి. అది హెబ్రీ పత్రిక 9:22 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:22 చదువుకుంటే, పార్వతి గారు మొహం కొడుకుంటారండి. మరి ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఆ పదం వాటదండి. పాపం క్షమించబడాలంటే ఏం చేయాలండి? రక్తము అంటే అర్థం ఏంటండి? రక్తం చిందించబడినట్టు అర్థం ఏంటండి? రక్తం ఎలా చిందించబడుతుంది? అంతే, ఒకరు చంపితే తప్ప రక్తం చిందించబడదు. అలా చిందించబడితే తప్ప మీ పాపము క్షమించబడదు. ఎందుకు దేవుడు ఎందుకు రక్తాన్ని ఎంచుకున్నాడు? కారణం ఏముంటుంది? రక్తంలో ఏముంది? లేవికాండము 17:11 చదువుకుంటే, లేవికాండము 17:11 చదువుకుంటే అక్కడ రక్తంలో ఏముందో గ్రంథం చెప్పడం జరిగింది. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. దేవుడు ఎందుకు ఇచ్చాడట రక్తాన్ని? రక్తం యొక్క ఉపయోగాలు ఏంటండి? రక్తం ఉపయోగం ఏమేమి ఉంటుందండి? రక్తాన్ని ఎప్పుడు ఎవరు తినకూడదట. అది రూల్ ఉంది గ్రంథంలో. రక్తాన్ని ఏం చేయకూడదట? తినకూడదు. కొంతమంది రక్తాన్ని తింటారండి, ఉడకబెట్టి తింటారు. లేదండి, తింటారండి కొంతమంది. కానీ దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. అది పశువైనా పక్షి అయినా ఏదైనా సరే ఎవరు రక్తాన్ని తినకూడదు. తింటే పాపం అయిపోద్దట. రక్తాన్ని పెట్టింది ఎవరు? మనిషి శరీరంలో దేవుడు పెట్టాడు. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అక్కడ దేవుడే స్వయంగా ఏమంటున్నాడు? అక్కడ
మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని అంటాడండి. దేనిని ఇచ్చాడట దేవుడు? రక్తాన్ని ఇచ్చాడు. రక్తం దేనికి ఇచ్చాడట? పాపం పరిచయపడడానికి రక్తాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. రక్తం ఉపయోగాలు ఏంటంటే, రక్తము ఒక మనిషిని బ్రతికేస్తుంది ప్రాణం ద్వారా. రక్తం ద్వారా ఒక వ్యక్తి పాపము భరించబడుతుంది. ఆ కింద మాట చదువుకుంటే, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయనని గ్రంథం అని సెలవుస్తుంది. రక్తం అంటే ఏంటండి? ప్రాణము. రక్తమన్నా ప్రాణమన్నా ఒకటే. అంటే దేవుని దృష్టిలో పాపం పరిహారం చెల్లించబడాలంటే ఏం చేయబడాలి? రక్తం చెందించాలంటే అర్థం ఏంటి? ఒక ప్రాణము పోవాలటండి. ఏం పోవాలటండి? అది ఎవరి చట్టం? అది మనిషి చట్టమా దేవుని చట్టం? అది దేవుని చట్టము. దేవుని చట్టంలో పాపల శిక్ష ఏంటండి? పాపల శిక్ష అంటే దేవుని చట్టంలో ఒక వ్యక్తి ఒక ప్రాణం చనిపోవడం. ప్రాణం చనిపోయే రక్తం చిందించబడితే తప్ప ఆ పాపము దేవుడు క్షమించడండి. అది ఎవరు పెట్టే రూల్? అది అంటే దేవుడు ఎంత తీవ్రంగా చూసినా ఆలోచించండి. మనం సింపుల్గా ఒక అబద్ధం ఆడుతాం. అబద్ధం ఆడు ఎంత సులువండి? సులువా కష్టమా? చిటికల పని అండి అబద్ధం ఆడడం. అవునా కాదండి? అందరూ అబద్ధం ఆడతాం. నేను ఆడుతూ ఉంటాను. నేను అందరూ ఉద్దేశం చెప్తూ ఉంటున్నాను. అబద్ధం చిన్న పని, కానీ దేవుని దృష్టిలో అబద్ధం కూడా పాపమే. ఇప్పుడు నేను ఒక అబద్ధం ఆడానండి. నేను ఒక అబద్ధం ఆడితే తర్వాత నాకు అబద్ధం పాపం తెలిసింది. ఇప్పుడు పరిహారానికి నేను ఏం చేయాలి? అబద్ధానికి ఇప్పుడు పాపం చేసిన అబద్ధం అంటే అబద్ధం కూడా పాపం. దేవుని దృష్టిలో అబద్ధం అంటే పాపం చేస్తానండి. ఇప్పుడు అబద్ధం నేను పోకూడదు. ఆ పాపం పరిహరించబడాలి. నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను అంతే. దేవుని దృష్టిలో అబద్ధం పాపం చేస్తానికి ఏం చేయాలి? నేను చచ్చిపోవలసిందే. నా ప్రాణం అర్పించవలసిందే. దేవుని దృష్టిలో పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. అది మన విషయం అర్థం అవ్వాలండి. రక్తం చిందిస్తే తప్ప ఏ పాపం కూడా పరిహరించబడదు. లేదండి ఎన్ని కోట్లు డబ్బులు ఇస్తానండి అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీకున్న సమస్త ఆశిస్తే దేవుడు ఒప్పుకోడు. నీ గర్భఫలం ఇస్తే దేవుడు ఒప్పుకోడండి. ఇప్పుడు గర్భఫలం ఇస్తే దేవుడు ఎందుకు ఒప్పుకోడు? ఒకసారి ఆలోచిద్దాం ఒకసారి. శిశువులు చంపేస్తారు కొంతమంది, నరబోలు ఇస్తారు. ఎందుకు ఒప్పుకోడు? అది మన శిశువులు పరిశుద్ధులు కాదా? శిశువులు పరిశుద్ధులు కూడా దేవుడు ఎందుకు శిశువు రక్తాన్ని అంగీకరించడు? ఎవరి పాపానికి వారే బాధ్యులు. ఎవరి పాపానికి? ఇప్పుడు శిశువుల్ని, తన పసిబిడ్డల్ని, తన బిడ్డల్ని నరబలి ఇచ్చేస్తే మరి అది దేవుడు అలా ఎవడో దేవుని దృష్టి తప్ప కాదా? ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే మరొకరిని చంపేస్తున్నావు. ఆ తప్ప కాదు దేవుని దృష్టిలో? తప్పే. కాబట్టి దేవుని దృష్టిలో పాపం భరించబడాలంటే ఏం చెల్లించాలండి? రక్తం చిందించబడాలి. ఒక ప్రాణం కావాలండి. అందుకే దేవుడు పాతంలో ప్రజలకి ఏం చేశాడంటే, వాళ్ళకి విషయం అర్థం అవడానికి, పాప ఒక తీవ్రత అర్థం అవడానికి ఏం చేశాడంటే జంతు బలులు పెట్టడం జరిగింది. ఎవరికి? పూర్వకాలంలో భక్తులు ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్రం ముందు కాలము, ధర్మశాస్త్రం వచ్చిన కాలంలో కూడా దేవుడు ఏం చేశాడంటే అప్పుడు జంతు బలులను ప్రవేశపెట్టడం జరిగింది. జంతు బలు ఎవరు ఇచ్చేవారు? జంతు బలు? యాజకులు బలి ఇచ్చేవాడు. మనం పాత్రను చదువుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేవికాండము 19:22 చదువుకుంటే, లేవికాండము 19:22 చదువుకుంటే, అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఇలా చట్టం ఏర్పరిచింది ఎవరు? దేవుడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి, ఒక దేవాలయ నమూనా ఏర్పాటు చేసి, దేవాలయం దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవుడు ఎవరైతే వస్తారో, మీరందరూ కూడా మీతో పాటు సింగిల్గా రాకుండా మీతో పాటు ఒక పశువుని తీసుకుంటారండి.
మేక కానీ, పొట్టేలు కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ, పియ్యి కానీ ఏదో ఒక లేదా ఒక పక్షిని కానీ తీసుకొచ్చిన తర్వాత అది ఏం చేయాలట, యాజకుడి సమక్షంలో దాన్ని బలి అవ్వాలట. అప్పుడు ఏమైంది, అప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుందటండి. అర్థమైందండి? ఇప్పుడు మనుషులందరూ పాపులే కదా. అంటే పూర్వకాలంలో ప్రతి ఏ వ్యక్తిని సరే దేవాలకు వచ్చినప్పుడు ఎలా రావాలట, ఉడిసెలు తోస్తే పనికి వస్తుందా? పాప బలిని తీసుకుంటూ రావాలి, తనతో పాటు పశువుని తీసుకుంటూ రావాలని. మనం ఇప్పుడు బైబిల్ పట్టుకు వస్తున్నాం చర్చికి. పూర్వకాలం అలా పనికి రాదండి. పూర్వకాలం తనతో పాటు ఏం తీసుకుని రావాలి, ఎందుకు బలి పశువుని తీసుకుని రావాలి. ఎందుకు తీసుకుని రావాలి? దేవుని దగ్గర రావాలంటే ముందు పాప భరించబడాలి. ఆ బలి ఒక ఏం జరిగేది, దేవుడు ఆ పాపని క్షమించాడు, తాత్కాలికంగా క్షమించాడు. అప్పుడు వాళ్ళు ఆరాధన చేసేవారు. అప్పుడు ఆరాధన దేవుడు అంగీకరించి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేవారు వస్తారు. మళ్ళీ వచ్చేవారు కూడా బలి పశువుని తేవాలా వద్దా? ఎందుకు తేవాలి? మళ్ళీ పాపం చేస్తారు కదా. పాపం చేయకుండా ఏ మనిషి ఉండలేడండి. ఈ పాయింట్ అర్థమవుతుందండి. పాపం అనేది ఎల్లప్పుడూ మనిషి చేస్తూనే ఉంటాడండి. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలంటే బలి పశువును తీసుకొచ్చిన తర్వాత వాటిని అర్పించిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత రక్తం చిందిన తర్వాత అప్పుడు వాళ్ళ పాపం భరించబడి వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధించేవారు. దేవుడు దాన్ని ఆస్వాదించి వాళ్ళ పాపాన్ని క్షమాపణ కలిగించేవారు. కానీ గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే ఇవన్నీ ఎంతవరకు అంటే యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా ఈ బలులు ఉండేవి, రక్తం చిందించబడుతూ ఉండేది, పాపము ప్రాయశ్చిత్తం కొలబడుతూ ఉండేదని. ఎంతవరకు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకముందు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని. మరి వచ్చిన తర్వాత ఏం జరిగింది? హెబ్రీ పత్రిక 9:15 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:10 రెండు అధ్యాయాలు కూడా పాప గురించిన సమాచారం అంతా కూడా మొత్తం మీద రాయబడి ఉంటుంది. చాలా మంచి మాటలు ఉంటాయి. వీలైతే మీరు ఆ రెండు అధ్యాయాలు బాగా సంపూర్ణంగా చదువుకోండి. హెబ్రీ పత్రిక 9:15 చదువుకుంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన అంటే ఎవరు? అక్కడ యేసుక్రీస్తు మరణం ఎవరి గురించి పొందారు? అక్కడ చదివితే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. ఇక్కడ విషయం గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఏంటంటే యేసు చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడు? మన పాపాలు తీయడానికి చనిపోయాడండి. మరి యేసు రక్తము ఎవరికి ఉపయోగపడుతుంది? యేసు ముందున్న తరాలకు వర్తిస్తుందా, లేకపోతే యేసు తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ రక్తం వర్తిస్తుందా? మీకు చెప్పిన క్వశ్చన్ అర్థం అవుతుందండి. ఇప్పుడు యేసు ముందు మనుషులు ఉన్నారు కదా, చనిపోయారు కదా. యేసు తర్వాత మనుషులు ఉన్నారు కదా. ఇప్పుడు మనందరం యేసు ముందు పుట్టాం, తర్వాత పుట్టాం. మనందరం కూడా ఇప్పుడు తర్వాత ఉన్న వాళ్ళం. మరి యేసు రక్తము తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రమే రక్షిస్తుందా, లేకపోతే ముందున్న తరాలు కూడా రక్షిస్తుందా? అన్ని తరాలకు వర్తిస్తుందండి. ఈ పాయింట్ అర్థమవుతుందా? యేసుక్రీస్తు రక్తము కేవలము యేసుక్రీస్తు తర్వాత వచ్చిన మాత్రం రక్షణ లభించేది కాదు. యేసుక్రీస్తు రక్తము ఆ ముందు తరాలు కూడా ప్రవహించేది అటండి. అంటే భూమి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవరికి ఏం అవసరం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అవసరము. అదే మాట ఇక్కడ ఏమంటారంటే హెబ్రీ పత్రిక ఏమంటారంటే, ఆ మాట మనం జాగ్రత్త చదవాలి. ఈ హేతువు చేత, ఈ కారణం చేత మొదటి నిబంధన కాలంలో జరిగే అపరాధం విమోచన కలుగుటకే. మొదటి నిబంధన అర్థం ఏంటి? పాత నిబంధన. అంటే ఆ కాలంలో మన జనులకు పాపం చేసినా సరే వాళ్ళు చేసిన అపరాధం విమోచన కలగడానికి ఆయన మరణం పొందినందున పదం వాడారు. యేసు రక్తం ఎవరెవరికి అవసరం అంటే ముందున్న అందరికీ అవసరం అండి. అది ముందు ప్రవేశిస్తుంది, తర్వాత ఉన్న వ్యక్తులు కూడా ప్రవేశిస్తుంది. రోమపత్రిక 3:5 చదువుకుంటే 25 చదువుకుంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున
ఆయన తన నీతిని కనపరచవలెనని పదం ఉంటుందండి. పూర్వము చేయబడిన పాపంలో దాన్ని ఏం చేసిన దేవుడు ఉపేక్షించడే పదం ఉంటుందండి. అంటే పూర్వము చేసిన పాపలు కూడా దేవుడు పూర్తిగా క్షమాపణ చేయలేదన్న. మరి వాళ్ళ పాపలు ఎప్పుడు క్షమించబడ్డాయి అంటే యేసు ఎప్పుడైతే మరణించాడో ఆ రక్తము పూర్వకాలంగా జరిగి వాళ్ళ పాపలు అప్పుడు సంపూర్తిగా పరిహరించబడింది. తర్వాత వాళ్ళు కూడా యేసు రక్తం వల్ల వాళ్ళ పాపం కూడా పరిహరించబడింది విషయం మనకు అర్థం అవ్వాలి. అంటే మనకు అర్థవలసిన పాయింట్ ఏంటంటే దేవుడు అంతకుముందు ఏర్పాటు చేసిన జంతు బలులు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైనవి తప్ప అది సంపూర్ణంగా ఎవరు కూడా సంపూర్ణ సిద్ధిని కలుగజేయనారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుకుంటే 10:3 చదువుకుంటే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. అసాధ్యం అంటే అర్థం ఏంటి? తీసివేయలేవు అన్నట్టుగా తీసివేయలేవు. మరి పూర్వకంగా జంతువులు అర్పించారు కదా, రక్తం చిందించబడిందంటే అది దేని కొరకంటే తాత్కాలికంగా మాత్రమే. తాత్కాలికంగా మాత్రమే దేవుడు వాళ్ళ పాపకు క్షమించడం తప్ప సంపూర్ణంగా అవి క్షమించబడలేదట. ఈ పాయింట్ అర్థమైందా? కాబట్టి మనకి ఏ విషయం అర్థమవ్వాలంటే మరి దేవుని దృష్టిలో పాపానికి శిక్ష ఏంటండి? పాపం శిక్ష ఒక ప్రాణం సమర్పించడం. మరి ఎవరు సమర్పించాలి ప్రాణాన్ని? ఇప్పుడు నేను పాపం చేస్తాను, నన్ను నేను తగ్గించుకుని నేనే ముందుకొచ్చే ప్రభువా నేను పాపం చేశాను కాబట్టి నేను చచ్చిపోతాను, నా పాపం నిమిత్తం నేను రక్తం చిందిస్తాను, నా రక్తాన్ని బట్టి నా పాపం పరిహారం చెల్లించు అని నేను దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఎందుకు ఆలకించడు? ఇప్పుడు నేను పాపం చేస్తే అప్పుడు నేనేమవుతుంది? నా రక్తం ఏటవుద్ది, నా ప్రాణం ఏటవుద్ది? అపవిత్రం అయిపోయింది. అపవిత్ర రక్తంతో మనం అర్పిస్తే దేవుడు అపవిత్ర రక్తం తీసుకుంటాడండి? తీసుకోడు. కాబట్టి పాపం భరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎలాంటి రక్తమే ఉండాలట? రక్తము పరిశుద్ధమే ఉండాలంటే అర్థం ఏంటి? రక్త పరిశుద్ధం అంటే అర్థం ఏంటి? రక్తంలో ఉన్న రంగులో తేడా ఉంటుందండి. రక్తం అందరికి ఎర్రగా ఉంటుందండి, రక్తంలో ఇటు లేదండి. అసలు రక్తం అంటే అర్థం ఏంటంటే ఎవడైతే పరిశుద్ధంగా ఉంటాడో భూమి మీద ఆ వ్యక్తి చచ్చిపోతే అప్పుడు ఆ రక్తాన్ని దేవుడు అంగీకరిస్తాడటండి. మరి అలా ఎవరు ఉంటారు? మన పాపలు ఎవరైనా ఉండగలరా? లేకుండా మనం ఒక బిడ్డను కానీ నాయన నువ్వు ఆ వ్యక్తిని మనం పెద్ద అయిన వరకు పాపం చేయకుండా మనం తీర్చిదిద్ది ఒక బలికి అర్పించగలిగితే మన బిడ్డని మనం ఎంత ట్రైన్ చేసినా పాపం చేయకుండా ఉంటాడు ఎవడైనా సరే? పాపం చేయకుండా ఎవడో ఉండలేడండి, అసాధ్యం. ఎక్కడో ఒక విషయం తక్కువతాడండి. దేవుని గ్రంథం బట్టి మనకు అర్థం విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక్క తప్పు చేసినా 1,00,000 పాపాలు చేసినా ఒకటే. అర్థమవుతుందండి? మరి పాపం మరి మనం పాపం చేస్తూ మనం ఉంటాం, మరి పరిశుద్ధంగా ఎలా బతకగలం? అది మనకు అసాధ్యం. కాబట్టి అప్పుడు దేవుడే దీనికి ఏం చేస్తాడు? దేవుడికి పరిహారం ఏం చేస్తాడంటే మరి భూమి మీద పుట్టిన మనిషి పరిశుద్ధిగా ఉండాలంటే ఆ వ్యక్తి మామూలు మానవుడు అయ్యి ఉండకూడదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కృపను బట్టి పరలోకంలో ఉన్న తన కుమారుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపడం జరిగిందండి. పంపింది ఎవరండి? దేవుడే. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక మనం 4:10 చదువుకుందాం. మనము దేవుని ప్రేమించుతమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? కింద నా మాట ఏముంది? ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అంటే, దేవుడు మనది ఎంత ప్రేమ ఉందంటే అసలు దేవుడు పాపం చేయడం మనకు సృష్టించలేదు, కానీ
మన పాపం చేసి విరోధమే దేవుడిని దూరం అయిపోయి అయినప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదా? మన పాపం చేసి దేవుడిని దూషించేవారు ఉన్నారు లోకంలో, మన పాపం చేసి దేవుడిని బాధించేవారు ఉన్నారు లోకంలో. కానీ దేవుడు ఉన్న కృప ఎలాంటిదంటే, అయ్యో నా బిడ్డలు తప్పిపోతున్నారు, నా బిడ్డలు పాపం చేసి తొలగిపోతున్నారు నా కృప నుంచి అని దేవుడే ఏం చేశాడంటే, దేవుడు దానికి ఒక మార్గం చూపాడటండి. ఏంటి ఆ మార్గం అంటే, యేసుక్రీస్తు వ్యక్తిని, పరలోకమైన వ్యక్తిని, తన కుమారుడైన యేసుక్రీస్తు వ్యక్తిని భూమి మీద పంపడం జరిగింది. పంపింది ఎవరండి? పంపింది తండ్రి అండి. తండ్రి పంపకుండా యేసుక్రీస్తు వస్తారు భూమి మీదకి. మరి తండ్రిని పంపితే భూమి మీదకి తండ్రి దేనికి పంపి ఉంటాడండి? ఎందుకు పంపించాడండి? ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపం ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపినాము. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపిను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరిని ప్రేమించారండి? అసలు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించే విధానం బట్టి దేవుడు ఏం చేశాడు? తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వాడిని, నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళు, నువ్వు ఒక శరీరం దాల్చు, నువ్వు ఎలాగ పాపం చేయవు కాబట్టి నువ్వు చనిపో, నీకు బాధలు ఉంటాయి, సిలువ బాధలు ఉంటాయి, నువ్వు సహించు, వహించు. ఎందుకంటే అక్కడ నా పిల్లలు ఉన్నారు, భూమి మీద నేను చేసిన పిల్లలు ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను తిడతారు, అయినప్పుడు కూడా నేను వాళ్ళు ప్రేమిస్తాను కాబట్టి నువ్వు ఈ త్యాగం చెయ్యని తండ్రి కుమారుడు చెప్తే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శరీర రూపం దాల్చి పరిశుద్ధుడిగా జీవించి, పాపం లేకుండా జీవించి, పాపం చేయకుండా జీవించి ఆయన మరొక ఏం చేశాడు? ఆయన చనిపోయాడండి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపం భరించబడాలంటే ఏం చిందించబడాలి? రక్తం చిందించబడాలి. రక్తం ఎవరిదే ఉండాలి? పరిశుద్ధుడి రక్తమే ఉండాలి. మరి ఏ మానవుడైనా పరిశుద్ధంగా ఉండగలడా? మనం ట్రైన్ చేసినా ఉండలేడు. మన శిక్షణ ఇచ్చేసరి వ్యక్తి పాప దగ్గర ఉండలేడు. లేదా మన పిల్లల్ని అర్పించినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. మరి ఎలా చెల్లించబడితే పరిహారము? దేవుడే మార్గం చూపాలటండి. మరి దేవుడే చూపగలడంటే తన స్వరూపంలో తన సమానంగా ఉన్న యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తను పరిశుద్ధం జీవనం చేసి తన్ని శిలువ మీద బలియాగం చేసేలా చేసి అప్పుడు మన పాపాలందరికీ సంపూర్ణ పరిహారం చెల్లించేలా ఎవరు చేశాడండి? దేవుడు చేశాడు. దాంట్లో ఏముందట? ప్రేమ ఉందటండి. ఏముందంటే దేవుడు మన మీద ప్రేమ ఉందండి. అసలు ప్రేమ లేకపోతే దేవుడు పంపుతాడండి కుమారుని పైనుంచి? అసలు మనం తప్పు చేస్తే ఆయనని పంపుతారండి. అసలు మనమే సరే, మనం ఆలోచించండి. మనమే ఒక తండ్రిగా ఉన్నాం, ఎవడో మన పక్కింటి కూడా ఎవడో ఒక మన పనులు చేసాడండి. వాడు పాపం చేస్తే మన సొంత కుమారుడు మనం పంపుతామండి ఎప్పుడైనా సరే? మన బిడ్డకి నాయన నువ్వు వెళ్ళి దెబ్బలు తిని ఆడు తప్పు చేశాడులే నువ్వు తినంటే మన మాట అనగలమా? మనం ఎందుకన్నా మనకు అంత ప్రేమ ఉండదండి. కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే దేవుడు ఆలోచన విధానం వేరే. దేవుడు అక్కడ దేవుని ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుడు కూడా బాధ అనిపిస్తలేదా కుమారుని పంపినప్పుడు? ఎవడో చేసిన పాపానికి ఆయన సిలువను అనిపించి చేస్తే దేవుడు పాపం వేస్తలేదండి. బహుశా సిలువన్న టైంలో తండ్రి మొహం మూసుకున్నాడేమో, కళ్ళు మూసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆ గోడ చూడలేడండి. నిరపరాధని, ఒక తప్పు చేయని వ్యక్తిని అనవసరంగా శిక్ష వేయిస్తే ఆ పాపం ఎవడో చూడలేడండి. చూడాలని ఎవరైనా సరే మనం ఇప్పుడు ఎవరైనా మనమే సరే ఎవరైనా దోషం శిక్షిస్తే మనకు కొంత బాధ, ఒక్కోసారి ఆనందం ఉంటూ ఉంటుంది, దీనికి అలాగే అవ్వాలనుకుంటున్నాం. కానీ ఒక మంచి పని తీసుకొస్తే కొడితే ఎలాగ ఉంటుందండి? ఇది మన ఊళ్ళో తెలుసు, మంచి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరైనా ఒక మంచివాడు ఉన్నాడు వ్యక్తి, ఎవరికి హాని చేయడు, అందరికి హెల్ప్ చేస్తాడు, చాలా మంచివాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక 10 మంది కలిసి రక్తం వచ్చేలా అందరి ముందు కొడితే అప్పుడు ఎలా మనం చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? బాధ ఉంటుందండి. మన కళ్ళతో చూడలేం, అయ్యో ఎంత మంచి వ్యక్తి అలా చేస్తాడనిపిస్తుందండి. మరి అలాంటిదే తండ్రిని దేవుడికి పైనుంచి చూసినప్పుడు ఆ కార్యక్రమంలో సిలువ దేవుడు స్థితి అలాగే ఉంటుంది, దేవుని మరణ స్థితి, దేవుడు మానసిక స్థితి అలాగే ఉంటుంది. అని ఎంత బాధపడి ఉంటాడో, కళ్ళు మూసుకుంటాడు ఆ బహుశా ఆ ఘోరం చూడలేక. ఎందుకు చేస్తుంటే ఇవన్నీ కూడా మన గురించి అండి అక్కడ. ఎందుకంటే ఆ పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి, రక్తము పరిశుద్ధుడే ఉండాలి. ఆ పరిశుద్ధులు ఎవరంటే యేసుక్రీస్తు వారు.
మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 చదువుకుంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియనని యోహాను భక్తుడు అనడం జరుగుతుంది. ఆయన యందు పాపమేమీ లేదు అని పదం వాడతారండి. ఎవరిలో పాపం లేదట? యేసుక్రీస్తు వల్ల పాపం లేదు. ఆయన పాపం లేదు కాబట్టి పాపములు తీసడానికి ఆయన ప్రత్యక్షమైన అక్కడ యోహాను గారు చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ప్రధాన కారణం ఏంటంటే దేవుని ఎదుట పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి. ఆ ప్రాయశ్చిత్తం ఎలా చేసినట్టే తన రూపాన తానే చేసుకోవలసి వచ్చిందని. హెబ్రీ పత్రిక 2:17 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 2:17 కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినని ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి ప్రజల పాపమును పరిహారం కలుగుచేయుటకై, ప్రజల పాపము పరిహారం కలుగజేయడానికి అన్ని విషయాలలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు తన సహోదరుల వంటి వారే కావలసి వచ్చిన పదం వాడారు. అంటే అర్థం ఏంటంటే మన పాపాల గురించి ఆయన పరలోకంలో అత్యున్నత స్థితిని వదులుకొని ఒక దాసుని స్వరూపం ధరించుకొని మన మధ్యన మనలాగా ఉన్నాడు, మన వంటి శరీరం ధరించుకుని అక్కడ చెప్పడం జరుగుతుంది. హెబ్రీ పత్రిక 9 హెబ్రీ పత్రిక 10:12 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:11-12 చదువుదాం. మరియు ఒక్క నిమిషం 10 నుంచి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:10-11-12 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే యేసు శరీరం సిలువ యాగంలో అర్పింపబడుట చేత దాన్ని బట్టి మనం ఏమేమట పరిశుద్ధపరచబడి ఉన్నామని అంటాడు అక్కడ హెబ్రీ కథ. అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడడం అంటే అర్థం ఏంటంటే పాపం నుంచి కడగబడడం. పాపం అనే ఒక మరక మురికి మనం అంటించుకుంటే అది ఎలాగా కడగబడిందండి? అది యేసుక్రీస్తు వారు మరణ త్యాగం బట్టి మనం కడిగివేయబడింది అని అంటున్నాడు. అంతకర్థం ఇంకేమంటున్నాడు 11వ వచనంలో, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయాలని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఈయనైతే ఎవరైనా ఈయనంటే యేసుక్రీస్తు వారు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించిన పదం ఉంటుంది. అక్కడ చాలండి. ఈయనైతే యేసుక్రీస్తు వారైతే సదాకాలం అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ భూమి ఉన్నంత వరకు కూడా సదాకాలం నిలుచు ఒక్క బలి నడిపించి ఒకే ఒక బలి జరిగింది. అది క్రీస్తు బలి. క్రీస్తు బలి కూడా జరిగి వచ్చిన గొప్ప ఫలితం ఏంటంటే సమస్త మానవాళికి యేసుక్రీస్తు ముందున వారికైనా సరే యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వారైనా సరే అందరూ కూడా అందరినీ సమస్త మానవులని వాళ్ళందరూ పాపం పరిహరించబడే ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏం చిందించబడి రక్తము చిందించబడింది. అది ఎవరి రక్తము? యేసుక్రీస్తు అయిన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చిందించబడాలి. ప్రధానంగా ఏం జరిగించబడిందంటే పాపము పరిహరించబడే ప్రక్రియ జరిగిందండి. యేసుక్రీస్తు రక్తం ఒక గొప్పదనం ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఎన్నడూ తీసివేయలేని పాపాలు, ఎన్నటికీ పరిహారం చేయించిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఒకే ఒక బలి ద్వారా అది నెరవేర్చబడింది. ఆ బలి ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం అంటే దేవుణ్ణి సంతృష్టిపరిచింది. ఆ బలి తండ్రి అయిన దేవుణ్ణి ఆ బలి సంతృష్టిపరిచింది. యేసుప్రభు భూమి మీద రాకపోయి అంటే ఏమవుతుందండి? మన పాపము పరిహరించబడేది కాదు. మన పాపంలోనే మునిగి పాపంలో చేస్తూ పాపంలో చచ్చిపోయి పాపంలో నరకం గెలిపేవారు అందరూ కూడా. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ ప్రధానంగా దేవుని కృప ఉందండి. ఉందా లేదండి? దేవుని కృప మనకు అర్హత లేకపోయినా అర్హత కలిగించే క్రియను కృప అంటారండి.
ఇప్పుడు మనిషి తప్పు చేస్తే పాపం చేసి మనిషి దేవుడు దూరం అయిపోతే దేవుడు వదిలేదు అక్కడితో. నా పిల్లోడు నా బిడ్డ అని దేవుడు కృప చూపించి తన కుమారుని పంపాడండి, యేసుక్రీస్తుని భూమి మీద పంపాడండి. యేసు కూడా నేనెందుకు వెళ్ళలేదు, నాకెట అవసరం అన్నాడు యేసుక్రీస్తు కూడా. ఆయన అన్నాడు పర్లేదు తండ్రి దగ్గర, వాళ్ళు తప్పు చేసి నేను ఎందుకు వెళ్ళాలి, నాకెట అవసరం అన్నాడు యేసుక్రీస్తు అన్నారండి. అన్నదండి. ఆయన యేసుక్రీస్తు ఏం చేశారు, లోబడి విధేయుడే. అంటే తండ్రి మనల్ని ప్రేమించాడు, కుమారుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. వీళ్ళిద్దరి ప్రేమ వల్ల మనకి ఏం తగ్గిందండి, మన పాపం తీసివేయబడింది. తద్వారా మనందరం కూడా దేవునితో సమాధానపరచబడ్డాం. తద్వారా మనందరం కూడా దేవుడి సన్నిధిలో చేరే అవకాశం మనకి మహాభాగ్యం మనకు తగ్గింది. ఎవరి వల్ల తగ్గింది? మనందరూ కూడా తండ్రి దేవుని కృప వల్ల, యేసుక్రీస్తు త్యాగం వల్ల. 2 పాయింట్లు అండి. చాలామంది యేసుక్రీస్తు త్యాగాన్ని ఎక్కువ గొప్ప చేస్తూ ఉంటారని 2 పాయింట్ మర్చిపోతుంటారు. ఏంటో పాయింట్ అది? తండ్రి కృప మర్చిపోతూ ఉంటారండి. యేసుక్రీస్తు వచ్చారు, నిజమే, కరెక్టే. దాని వెనక ఎవరున్నారు? తండ్రి హస్తం ఉందండి. తండ్రి కృపతో యేసుక్రీస్తు వస్తారు భూమి మీదకి. మనం ఎలా భావించాలంటే దేవుని యొక్క కృప వల్ల, లేకపోతే దేవుని ప్రేమ వల్ల, మరియు యేసుక్రీస్తు త్యాగం వల్ల ఏం చెల్లించబడిందండి మనకి? పాపంకి ప్రాయశ్చిత్తం చేయబడింది. ఒక 2 మాటలు ముగించేద్దాం. కాబట్టి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7 చదువుకుంటే, దేవుని కృపా మహా దైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అక్కడ పదం వాడారండి, దేవుని కృపా మహాదైశ్వర్యము. అంటే కృపలో దేవుడు ఐశ్వర్యం కలవాడు. కృప అనేది ఒక విషయం ఉంటే కృపలో అత్యంత కృప కలవాడు అని అర్థం వస్తుంది. దేవుడికి ఉన్న కృప ఎలాంటిదో మనం వర్ణించలేమండి. అసలు దేవుడికి మనకు అర్థం అవ్వదు, మన జ్ఞానానికి అర్థం అవ్వదు. దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు అర్థం అవ్వదు. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థం అవ్వదు. అసలు దేవుడు మళ్ళీ ఎంత ప్రేమిస్తాడో మనకు అర్థం అవ్వదండి. మానవ మెదడు, మానవ బుర్ర అనేది కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి తప్ప ఎక్కువ విషయం దేవుడు మన జ్ఞానం అంతదండి. అందులో దేవుని కృప అనే విషయం ఒకటి ఉంది. నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. కానీ మనం మనుషులు గుర్తించలేదు దేవుడిని. కాబట్టి దేవుని కృప మహాదేశుని బట్టి ఆ ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ఆ రక్తము వలన మనకి ఏం కలిగిందట? విమోచన. అంటే అర్థం ఏంటి? విమోచనం అంటే విడిపించబడటము. పాపం వల్ల ఏమేమైందంటే మనిషి విడిపించబడ్డాడు. ఎవరి వల్ల? యేసుక్రీస్తు రక్తం వలన. అంటే అంత విమోచన అర్థం ఏంటి? కింద మాట చెప్తున్నాడు, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రాయశ్చిత్తమన్నా, విమోచనమన్నా, క్షమాపణ అన్నా అన్నీ ఒకటే సంబంధించిన పదాలు. ఆ విమోచన ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు రక్తం వల్ల కలిగిందండి. ఎవరి వల్ల అండి? యేసుక్రీస్తు రక్తం వలన. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 6 చదువుకుంటే ఒక పదం వాడబడిందండి, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి పదం ఉంటుందండి. ఇక్కడ ఈ సందర్భం బట్టి, ఈ వచనం బట్టి ఎవరెవరు ప్రేమించడు? మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి. ఈ సందర్భంలో మనల్ని ప్రేమించింది ఎవరు? జాత శబ్దాలు వచ్చినాను అక్కడ. మన ప్రేమ తన రక్తం అంటే ఎవరి రక్తం అక్కడ? అంటే మనం ప్రేమించింది ఎవరు ఇక్కడ? మొత్తం మీద మనుషులు ఎవరెవరు ప్రేమించారు? తండ్రిని యెహోదేవుడు మరియు యేసుక్రీస్తు వారు. వీళ్ళిద్దరు కూడా మనుషులు సంపూర్ణంగా ప్రేమించారండి. తండ్రిని యెహోదేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి తన కుమారుని భూమి మీద పంపాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు కాబట్టి మన గురించి ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణం అర్పించడానికి ఏముంది? కుమారుడు త్యాగం ఉంటే ఆ త్యాగంలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ అంటే త్యాగము. ఇక్కడ ఏమన్నారు? తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి అని పదం ఉందండి అక్కడ. అది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. రైట్. కాబట్టి పాపానికి పరిహారం ఏమీ ఉంటుందంటే అది ప్రపంచంలో ఏ మార్గం లేదండి. ఒకే ఒక మార్గం ఏంటంటే అది యేసుక్రీస్తు రక్తం మాత్రం, ఆయన యొక్క ప్రాణత్యాగం మాత్రమే. ఆయన ప్రాణత్యాగం చేయడం వల్లనే మనిషికి పాపం నుంచి విడిపించబడ్డాడు, పాపం నుంచి విమోచన కలిగిందండి. తద్వారా మనిషి
దేవుని దగ్గర రాగలిగాడండి. యేసు రాకపోయి ఉంటే మనిషి పాపం చేస్తూనే ఉంటాడు, పాపం పరిహరించబడదు, ఆ వ్యక్తి దేవుని సమీపించలేడండి. యేసు గారు వచ్చి ఏం చేశాడు? తన పాపం రక్తం చిందించి మనందరినీ కలిపాడండి. ఎవరిని కలిపాడు? దేవుణ్ణి మనుషుల్ని కలిపాడండి. కలిపి సంఘంలో చేర్చాడండి. ఒక సమాధాన స్థితిని ఉంచాడండి. ఎవరెవరి మధ్యన? తండ్రి దేవునికి మనకి మధ్యన. అంతకుముందు సమాధానం ఉందా? లేదు, ఉగ్రత ఉంది. ఎందుకంటే పాపం అడ్డుకోవడం నిలిస్తే పాపం తీసివేసి మనందరిని కూడా ఒక సమైక్యపరిచి సమాజ దాన్ని యేసుక్రీస్తు మనందరం కూడా ఉంచాడండి. ప్రొటెక్షన్ ఇచ్చాడండి. దాన్నే రక్షణ మాట అన్నారు. రక్షణ అంటే అర్థం ఏంటంటే పాపం నుంచి రక్షణ. రక్షణ పదం చాలా చదువుకుంటాం గ్రంథంలో. రక్షణ అంటే దేని నుంచి రక్షణ? అది పాపం నుంచి రక్షణ. పాపం అంటే ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధ పదాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రాయశ్చిత్త పదానికి ఒక ఆఖరి నిర్వచనం ముగించేద్దాం. ప్రాయశ్చిత్తం అర్థం ఏంటంటే క్రీస్తు తన రక్తంతో మన పాపానికి వెల చెల్లించి దేవునితో మనకు సమాధానం కలుగజేయడమే ప్రాయశ్చిత్తం. ఇది ఆఖరిగా మనం ఇచ్చే ఫైనల్గా ఒక నిర్వచనం ప్రాయశ్చిత్తం సంబంధించి. ఆ విధంగా దేవుని యొక్క మహాకృపం బట్టి, యేసుక్రీస్తు యొక్క త్యాగం బట్టి మనందరికీ ఏం దక్కిందండి? మన పాపాలకి ప్రాయశ్చిత్తం దక్కింది. లోకం ప్రతి మానవుడికి, మన పాపం మాత్రం కాదు, లోకంలో ప్రతి మానవుడు కూడా తన పాపం విడిపించగలిగే ఒక మహాభాగ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. ప్రభు చిత్తం అయితే మనం మరొక వారంలో నాకు అవకాశం ఇస్తే పాపం నుంచి ఎలా విడిపించబడతామో, పాపం జయించి మనం ఏం చేయాలో ఇప్పుడు దేవుడు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ కార్యక్రమం? తన కుమారుని సిలువయాగం ద్వారా తన రక్తం చెందే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మనం ఏం చేయాలో ప్రభు చిత్రం తర్వాత ఆలోచిద్దాం. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా దేవుడు మన అందరి హృదయాల్లో అవన్నీ నెమరు వేసి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.